Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Let's start today's editorial analysis with a grand announcement of new batch of public administration optional. UPSC aspirants, మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషనల్ ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొత్త బ్యాచ్ అనేది మే 1 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అయితే ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఇస్ ఎ స్పెషల్ ఆఫర్ గోయింగ్ ఆన్. మీ అందరికీ తెలుసు ఆప్షనల్ పైన స్పెషల్ ఆఫర్ నడుస్తుంది, 10% ఆఫ్ ఆఫర్ నడుస్తుంది. సో మీరు 15th ఏప్రిల్ లోపు జాయిన్ అయిపోతే 25,000 రూపీస్ ఫీజు కాస్త కేవలం 22,500కి మీకు వచ్చేస్తుంది. సో 10% ఆఫ్ వస్తుంది. అండ్ 1st మే నుంచి మీరు ప్రశాంతంగా ఫ్రెష్గా అన్ని క్లాసెస్ వినొచ్చు అనమాట. సో పబ్యాడ్ ఎవరు చెప్తున్నారు? నేనే. నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి. మేడంకి ఒకసారి అడగండి, చూడండి. మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో నేటివ్ ఎగ్జాంపుల్స్తో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంత ఈజీనా అనిపించేలాగా క్లాసెస్ ఉంటాయి. దట్స్ మై ప్రామిస్. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ యాజ్ యూజువల్ మీకు ఉంటుంది. అంటే ఒక సైకిల్ అయ్యాక సెకండ్ సైకిల్ అయ్యాక థర్డ్ సైకిల్, మీరు ఎన్ని సైకిల్స్ అన్నా సరే ఆప్షనల్ క్లాసెస్ వినవచ్చు. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి, పార్టిసిపేట్ చేయొచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. అలాగే పబ్యాడ్తో పాటు మిగిలిన ఆప్షనల్స్ పైన కూడా ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఆంథ్రో, సోషియాలజీ, పిఎస్ఐఆర్ అన్నింటిపైన కూడా 10% ఆఫ్ ఉంది. ఓన్లీ టిల్ 15th ఏప్రిల్. గుర్తుపెట్టుకోండి, 15th ఏప్రిల్ వరకు మాత్రమే. అన్నిటిపైన కూడా ఈ 10% ఆఫ్ అనేది నడుస్తుంది. రైట్, ఈ నెంబర్కి కాల్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. అలాగే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయనే విషయం కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ, ఏప్రిల్లోనే స్టార్ట్ అయ్యాయి. యూపీఎస్సీకి, ఏపీఎస్సీకి, గ్రూప్ 1 ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ బ్యాచెస్ అమ్మా. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ కూడా ఉన్నాయి, ఇవి ఆన్లైన్. సో యూపీఎస్సీ తీసుకునే వాళ్ళకి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఫ్రీ వస్తుంది. లేదా మీకు ఓన్లీ గ్రూప్సే కావాలంటే యూ కెన్ గో ఫర్ ఓన్లీ గ్రూప్స్. ఒక 15,000 మీకు ఫీజు తగ్గుతుంది ఇక్కడ. అండ్ వ్యాలిడిటీ ఈజ్ స్టిల్ 15th ఏప్రిల్ ఓన్లీ. అగైన్ 4 days మాత్రమే ఉంది, ఫీజులు రివైజ్ అవుతాయి. అయితే వీటిపైన ఈఎంఐ ఆప్షన్ మీకు ఉంది. సో 5,000 per month ఈఎంఐ కట్టవచ్చు. అండ్ యూ ఆల్సో హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ దీస్ కోర్సెస్. అండ్ యూ హ్యావ్ ది కాంటాక్ట్ నెంబర్. ఏ డౌట్ ఉన్నా కాల్ చేసి క్లియర్ చేసేసుకోండి. మరి స్టార్ట్ చేద్దామా టుడేస్ ఎడిటోరియల్? ఎస్, లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. మరి ఇవాళ ఎడిటోరియల్ ఏం చెప్తోంది? దేనికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది? ఎస్, ఎకానమీకి సంబంధించింది, మానిటరీ పాలసీకి సంబంధించిన ఎడిటోరియల్. మరి టైటిల్ ఏం చెప్తోంది ఇవాళ ఎడిటోరియల్ది? చూడండి ఒకసారి. బిలేటెడ్ పివట్. బ్యూటిఫుల్లీ రిటన్ టైటిల్. బిలేటెడ్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? బిలేటెడ్ విషెస్ అంటాం, అంటే డిలేడ్ అని అర్థం. ఇవాళ బర్త్డే అయితే రేపు వచ్చి ఒకరు విష్ చేస్తారు. విష్ చేసి అయ్యో బిలేటెడ్ బర్త్డే విషెస్ అంటారు, కొంచెం లేట్ అయిపోయాను అని చెప్పడం. ఇక్కడ పివోట్ అనే పదం ఉంది చూడండి. ఈ పివోట్ అనే పదాన్ని మీరు డిక్షనరీలో చూస్తే యూ విల్ ఫైండ్ మల్టిపుల్ మీనింగ్స్, చాలా మీనింగ్స్ కనిపిస్తాయి. కానీ కాంటెక్స్చువల్ మీనింగ్ తెలుసుకోవాలి కదా. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏం చెప్తున్నాను? కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్. కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్. ఒక పదానికి ఎన్ని మీనింగ్స్ అయినా ఉండొచ్చు, ఆ సందర్భంలో ఏ మీనింగ్ ఆథర్ వాడాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న సందర్భంలో ఆథర్ ఏ మీనింగ్ని ఉపయోగించారు? బిలేటెడ్ పివట్. ఇక్కడ పివట్ అంటే మీనింగ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్, చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ అనే మీనింగ్ వస్తుంది. చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ ఆర్ డైరెక్షన్. ఎవరు డైరెక్షన్ లేదా స్ట్రాటజీని చేంజ్ చేశారు? ఆర్బీఐ. ఎలా చేంజ్ చేసింది మనం లోపల చూద్దాం. మామూలుగా పివట్కి మల్టిపుల్ మీనింగ్స్. ఒక మీనింగ్ ఏంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ ద సెంట్రల్ పాయింట్, ఇట్ ఈస్ ద పివట్ ఆఫ్ ది స్ట్రాటజీ అంటారు. అంటే ఎంటైర్ స్ట్రాటజీ హింజెస్ అపాన్ ఇట్, దీని మీద ఆధారపడుతుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. దట్ ఈస్ ఎ పివటల్ మూమెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ అంటాం. పివటల్ మూమెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ అని, చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అని, ఇలా రకరకాల మీనింగ్స్ ఉంటాయి. అయితే మనకి ఇక్కడేంటి? చేంజ్ ఆఫ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఆర్బీఐ యొక్క స్ట్రాటజీలో మార్పు వచ్చింది. ఏంటో మార్పు అంటే ఇప్పటివరకు ఆర్బీఐ గ్రోత్ని అకామిడేట్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు ప్రైస్ స్టెబిలిటీ పైన ఇంపార్టెన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గ్రోత్ వర్సెస్ ప్రైస్ స్టెబిలిటీ, ధరలని అదుపు చేయాలా, గ్రోత్కి సపోర్టివ్గా వెళ్ళాలనే విషయంలో ఒక డిబేట్ నడుస్తూ ఉంది. ఆర్బీఐ ఇప్పటివరకు కూడా గ్రోత్కి సపోర్టివ్గా ఉంటాము అనుకుంటూ వచ్చింది. ఇప్పుడు సో దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ దేర్ స్ట్రాటజీ ఆర్ ఇన్ దేర్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ ద గ్రోయింగ్ ప్రైసెస్ ఆఫ్ ది కమోడిటీస్. ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయి. సో ప్రైస్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి సో ఫోకస్ అనేది గ్రోత్ నుంచి ప్రైస్ స్టెబిలిటీకి ఇప్పుడు వస్తుందన్నమాట.
చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. మనం చదువుతూ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తూ ఉంటాను, అటెన్షన్ పే చేయండి. వితౌట్ కర్బింగ్ ఇన్ఫ్లేషన్ ది ఆర్బీఐ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రమోట్ సస్టైనబుల్ గ్రోత్. చూడండి, వితౌట్ కర్బింగ్ అన్నారు. కర్బ్ అంటే అర్థం ఏంటి? కంట్రోల్, అదుపు చేయడం. కర్బ్ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోల్ లేదా అదుపు చేయడం అని మీనింగ్ అనమాట. దేన్ని? ఇన్ఫ్లేషన్ని అదుపు చేయకుండా ది ఆర్బీఐ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రమోట్ సస్టైనబుల్ గ్రోత్ని ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉండకపోతే అది గ్రోత్ని దెబ్బతీస్తుంది. ఇన్ఫ్లేషన్ మనం అదుపు చేయకపోతే అది ఏం చేస్తుంది? గ్రోత్ని దెబ్బతీస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ జనరల్ రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్. ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక కారు నువ్వు కొనాలనుకుంటున్నావు. కారు వచ్చేసి లాస్ట్ ఇయర్ 3 lakhs ఉంది, ఈ ఇయర్ 3.1 lakh అయింది అనుకోండి. నువ్వు కొనడం ఆగిపోతావా? అరే లాస్ట్ ఇయర్తో పోస్తే పెరిగిపోయిందని ఆగిపోతావా? ఆగో, కొంటావు. అంటే ధరలు పెరిగినప్పటికీ కొంచెం పెరిగాయి, పర్లేదు. అలా కాకుండా 3 lakhs ఉన్న కారు కాస్త ఒక్కసారిగా 4 lakhs అయిపోయింది అనుకోండి. వాట్ విల్ హ్యాపెన్? అంటే 33% ఇన్ఫ్లేషన్, విపరీతంగా ధరల పెరుగుదల వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంటాం అంటే ఇండివిజువల్ జనరల్గా మనం ఏం చేస్తాం? వీ విల్ డిలే ఆర్ పోస్ట్పోన్, ఏదైనా ఒకటే, ఆర్ క్యాన్సల్ పర్చేజింగ్ డెసిషన్స్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సిచ్యువేషన్స్ వస్తాయి. అరే ఎంత పెరిగిపోయిందా, 3 లక్షలు ఉంటే కొందాం అనుకున్నాను, మరీ పెరిగిపోయే రేట్లు, ఇంత రేటు పెట్టి కొందాం అవసరం లేదా, మళ్ళీ తగ్గుతుందిలే ఎప్పుడప్పుడు కొందాంలే. ఇలా మనుషులు వాళ్ళ యొక్క పర్చేజింగ్ డెసిషన్స్ని వాయిదాలు వేసేస్తారు. ఇన్ఫ్లేషన్ ఒక మాదిరిగా ఉంటే పర్లేదు, విపరీతంగా కంట్రోల్ తప్పిందనుకోండి, పీపుల్ విల్ పోస్ట్ పోన్ దేర్ పర్చేజింగ్ డెసిషన్స్. ఎప్పుడైతే వాళ్ళు పర్చేజింగ్ డెసిషన్స్ని పోస్ట్ పోన్ చేస్తారో ఇట్ లీడ్స్ టు వాట్? పర్చేజింగ్ డెసిషన్ పోస్ట్ పోన్ చేసినప్పుడు దేనికి దారితీస్తుంది? అది రిడక్షన్ ఇన్ డిమాండ్. వస్తువులు మరియు సేవలకి ఉన్న డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంతే కదా, మరి మనుషులందరూ కొనాలనుకుంటేనే కదా డిమాండ్. ఎప్పుడైతే డిమాండ్ అనేది తగ్గుతుందో వస్తువులు మరియు సేవల యొక్క సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ప్రొడక్షన్ తగ్గుతుంది. అంతే కదా, సేల్స్ అవుతుండే కదా ప్రొడక్షన్ చేస్తారు. మరి ప్రొడక్షన్ తగ్గితే దాని అర్థం ఏంటి? గ్రోత్ తగ్గినట్టే కదా, జీడిపి గ్రోత్ మీద ఇంపాక్ట్ పడినట్టే కదా. మరి జీడిపి అంటే ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఇయర్. టోటల్ అమౌంట్ ఆఫ్ ఫైనల్ వాల్యూ ఆఫ్ టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ అన్ ఇయర్. అది మనం జీడిపి అని చెప్పి అంటాం. చూసారు, అర్థమైందా? ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతుందో డిమాండ్ తగ్గిపోతుంది, సేల్స్ తగ్గిపోతాయి, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అది గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ ఏం రాశారు చూడండి, ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయకపోతే ఆర్బీఐ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రమోట్ సస్టైనబుల్ గ్రోత్ సస్టైన్ అవ్వదు. ఈ రోజు ఉండి రేపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గ్రోత్ సస్టైన్ అవ్వాలి అంటే, సస్టైనబుల్ గ్రోత్ మనకి కావాలి అంటే ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాలి. అది ఇప్పటికీ ఆర్బీఐకి మళ్ళీ వెలిగింది. ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇన్ఫ్లేషన్ని పట్టించుకోకుండా ఓన్లీ గ్రోత్ని సపోర్ట్ చేస్తామనుకుంటూ వెళ్ళింది. అయితే కొన్ని తప్పులు జరిగాయి. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఏంటి ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ తీసుకునే యాక్షన్స్కి గ్రోత్కి ప్రైస్ స్టెబిలిటీకి ఏంటి సంబంధం అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఫస్ట్ ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే మానిటరీ పాలసీ ఆర్బీఐ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్. మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? కంట్రోల్ ది మనీ సప్లై ఇన్ ది ఎకానమీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ని మనీ సప్లైని కంట్రోల్ చేయడం ఆర్బీఐ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కంట్రోల్ అంటే ఎంత ఉండాలి, ఏం చేయాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం మనీ సప్లైకి, ఇంట్రెస్ట్ రేట్స్కి, ఇన్ఫ్లేషన్కి, గ్రోత్కి ఉన్న సంబంధాన్ని ఒకసారి చిన్న చార్ట్ రూపంలో చూద్దాం. మనీ సప్లై అనే మాట వస్తుంది ఇక్కడ చూడండి. ఈ బేసిక్స్ మీకు అర్థమైతే మీకు ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ అసలు భయం అనేది రాదు. మనీ సప్లై, ఆర్బీఐ మనీ సప్లైని ఎలా పెంచుతుంది? మీరు బ్యాంకింగ్ సెక్టర్ చదివేటప్పుడు తెలుసుకుంటారు. CRR, క్యాష్ రిజర్వ్ రేషియో,
SLR స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఇలాంటివి కొన్ని ఉంటాయి. CRR అంటే అర్థం ఏంటంటే ప్రతి బ్యాంకు కూడా తన దగ్గర నికరంగా ఉన్న డిపాజిట్స్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ మనీ, ఒకవేళ CRR అనేది 4% అనుకోండి, ఆ 4% ఆఫ్ మనీని RBI దగ్గర డిపాజిట్ చేయాలి. అది కూడా వితౌట్ ఇంట్రెస్ట్. RBI రూపాయి కూడా వడ్డీ ఇవ్వదు. కానీ కొంత మనీని మీరు క్యాష్ రిజర్వ్ కింద RBI దగ్గర మెయింటైన్ చేయాలి అనమాట. ఒకవేళ RBI ఈ CRRని తగ్గించింది అనుకోండి, అంటే అర్థం ఏంటి, మనం RBI దగ్గర మెయింటైన్ చేయాల్సిన మనీ తగ్గింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంకుల దగ్గర నికరంగా 100 రూపాయల డిపాజిట్లు ఉన్నాయనుకోండి, CRR ఏమో 4% అనుకోండి, అప్పుడు RBI దగ్గర ఎంత మెయింటైన్ చేయాలి, 4 రూపాయలు మెయింటైన్ చేయాలి. బ్యాంకుల దగ్గర ఎంత ఉంటుంది, 96 రూపాయలు ఉంటుంది. అదే CRR వచ్చేసి 3% అనుకోండి, అప్పుడు RBI దగ్గర ఎంత మెయింటైన్ చేయాలి, 3 రూపాయలు మెయింటైన్ చేయాలి. బ్యాంకుల చేతిలో ఎంత ఉంటుంది, 97 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు 4% నుంచి 3%కి తగ్గితే బ్యాంకుల చేతిలో ఉన్న మనీ పెరిగినట్టే కదా, 96 రూపాయల నుంచి 97 రూపాయలు అయింది. మరి బ్యాంకుల చేతిలో ఉన్న మనీ పెరిగితే సిస్టంలో మనీ పెరిగినట్టే కదా, వాళ్ళ చేతిలో మనీ ఉంటేనే కదా మనకి లోన్స్ రూపంలో ఇస్తారు బ్యాంకులు. ఎస్, CRR తగ్గినప్పుడు ఏమైందమ్మా, మనీ సప్లై పెరిగింది. అలాగే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, ఇది తగ్గినప్పుడు కూడా మనీ సప్లై పెరుగుతుంది. లేదా RBI కరెన్సీని ప్రింట్ చేసింది అనుకోండి, అప్పుడు కూడా మనీ సప్లై పెరుగుతుంది. ఇలా ఏ ఆస్పెక్ట్స్ తీసుకున్నా మనీ సప్లై పెరుగుతుంది. అయితే మనీ సప్లై పెరగడానికి చూడండి, ఇక్కడ మనీ సప్లై పెరగడానికి గ్రోత్కి ఇన్ఫ్లేషన్కి ఉన్న లింకులు ఏంటనే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనీ సప్లై పెరగడానికి ఇన్ఫ్లేషన్ కూడా లింక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఏ ఎకానమీలో అయినా సరే గుడ్స్ అనేవి లేదా సర్వీసెస్ అనేవి దే ఆర్ లిమిటెడ్. అన్లిమిటెడ్గా మనం ప్రొడ్యూస్ చేయలేము కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్లు ఎగ్జాంపుల్గా తీసుకోండి. మారుతి సుజుకి దగ్గర ఒక కార్ ప్లాంట్ ఉంది. దాని యొక్క కెపాసిటీ నెలకు 2000 కార్లు అనుకోండి, సంవత్సరానికి 24,000 కార్లు. అది మన దేశంలో 1,00,000 కార్లకు డిమాండ్ ఉంది కదా అని చెప్పి సడన్గా 1,00,000 కార్లు ప్రొడ్యూస్ చేయగలదా, చేయలేదు. వారు డిమాండ్ పెరిగింది కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఈ 1,00,000కి వచ్చేసరికి నాకు 5,00,000 కార్లు కావాలంటే ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరు. అప్పుడు ఏమవుతుంది, ధరలు పెరిగిపోతాయి. మీకు అర్థమైందా? అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉండేవి ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం లిమిటెడ్, అన్లిమిటెడ్గా ఉండవు కదా. కామన్ సెన్స్తో ఆలోచించండి. మీరు మార్కెట్కి వెళ్ళారమ్మా, మామిడి పళ్ళు వచ్చాయి, మార్కెట్కి వెళ్ళారు, మామిడి పళ్ళు ఈ సంవత్సరం పంట తక్కువ ఉంది, అందరికీ మామిడి పళ్ళు తినాలనిపించింది, వెళ్ళిపోయారు ఒక్కసారి మార్కెట్కి. అందరి చేతుల్లో డబ్బులు ఉన్నాయి, మామిడి పళ్ళు కొనడం కోసం మార్కెట్కి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఆ రోజుకి ఆ మార్కెట్కి వచ్చిన మామిడి పళ్ళే ఒక 100 కేజీలు అంతే. కానీ ఎంతమంది వచ్చారు, 500 కేజీలు కావాలన్నట్టు అంతమంది, 100 ఫ్యామిలీలు ఒక్కొక్కరు, లేదా 500 ఫ్యామిలీలు వచ్చాయి, ఒక్కొక్క ఫ్యామిలీ కేజీ మామిడి పళ్ళు కావాలని వచ్చారు. ఉన్న మామిడి పళ్ళు ఏమో 100 కేజీలు, డిమాండ్ ఏమో 500 కేజీలకి సరిపడా డిమాండ్. అప్పుడు వర్తకుడు ఏం చేస్తాడు, రేటు పెంచుకుంటూ వెళ్తాడు. అర్థమైందా? మీకు మామిడి పళ్ళు ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది. ఒక కేజీ 20 రూపాయలు అని చెప్పాడు ఫస్ట్, వాడి దగ్గర 100 కేజీలు ఉన్నాయి, ఒక్కడే అమ్ముతున్నాడు అనుకోండి. 500 ఫ్యామిలీస్ వచ్చాయి కొనడానికి, మనిషికి 1 కేజీ కావాలని. ఎంతమంది వచ్చరికి వాడు ఏం చేస్తాడు, లిమిటెడ్ గుడ్స్, మోర్ మనీ, హీ విల్ ఇంక్రీజ్ ద ఫీ. 20 రూపీస్ నుంచి 30 రూపీస్కి పెంచేశాడు మామిడి పళ్ళ రేటు. ఈ 500లో ఒక 50 ఫ్యామిలీలు డ్రాప్ అయిపోయాయి. సో 450 ఇంకా ఉన్నాయి. అరే ఇంకా ఉన్నారు, 40 రూపీస్ చేశాడు. ఇంకో 50 మంది అవుట్, 50 రూపీస్ చేశాడు. ఇంకో 100 మంది అవుట్, 60 రూపీస్ చేశాడు. ఇంకో 100 మంది అవుట్. చివరికి 200 ఫ్యామిలీలు వచ్చేసాయి అనుకోండి. 80 రూపీస్ చేశాడు. అప్పుడు 100 ఫ్యామిలీలే మిగిలాయి. వీళ్ళు ఒక్కొక్కరు 80 అయినా పర్లేదని చెప్పి వీళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయారు. అంటే మీకు ఏమవుతుంది, గుడ్స్ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి మనీ సప్లై పెరిగితే, ప్రజల చేతుల్లో ఉన్న మనీ పెరిగితే, వెన్ దేర్ ఈజ్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, ప్రజల చేతుల్లో ఉన్న మనీ అనేది పెరిగినప్పుడు ఏమవుతుంది, అది డిమాండ్ని పెంచేస్తుంది, వస్తువులకు ఉన్న డిమాండ్ని పెంచేస్తుంది. డిమాండ్ పెంచడం వల్ల గుడ్స్ ఏమో లిమిటెడ్, సప్లై లిమిటెడ్, డిమాండ్ పెరిగిపోతుంది, దానివల్ల ధరలు పెరుగుతాయి. సో ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అర్థమైందా? సార్ ఎక్కడో బ్యాంకుల చేతుల్లో డబ్బులు ఉంటే మన చేతుల్లోకి ఎలా వస్తాయి? మీకు మైండ్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. బ్యాంకుల చేతుల్లో మనీ ఉంటే బ్యాంక్ ఏం చేస్తుంది, దాచుకుంటుందా? లోన్లు ఇస్తుంది. ఏ రకంగా లోన్లు ఇస్తుంది? ఎక్కువ అన్ని బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయి అనుకోండి,
బ్యాంకులు ఒకరితో ఒకరు పోటీ పడిపోయి లోన్లు ఇచ్చేస్తారు. పోటీ పడిపోయి అంటే వడ్డీ రేట్లు తగ్గించేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ తక్కువైనా పర్లేదు, క్యాష్ అలాగే బ్యాంకులో ఉంటే వాళ్ళకి వేస్ట్, సో లోన్లు ఇవ్వడం మొదలు పెడతారు. ఇప్పుడు ఒక బైక్ కొనాలని నువ్వు అనుకున్నావు, మామిడిపల్లి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను, బట్ రియల్ లైఫ్లో చూడండి, నువ్వు ఒక బైక్ కొనాలని అనుకున్నావు, బైక్ మీదేమో 15% ఇంట్రెస్ట్ ఉంది, డౌన్ పేమెంట్ 10% కడితే చాలు, 15% ఇంట్రెస్ట్ ఉంది. కానీ బ్యాంక్ వాడు ఒకరితో ఒకరు పోటీ పడి నేను 8% ఇంట్రెస్ట్కి మీకు ఇచ్చేస్తానని చెప్పి వచ్చాడు అనుకో, మీరు ఏమనుకుంటారు, మీకు ఈఎంఐ తగ్గిపోయింది, బైక్ కొనాలని ఆలోచన ఉన్నా అంత ఈఎంఐ కట్టలేనని ముందు ఆగిపోయేవాడు కూడా ఇప్పుడు ఏం చేస్తావు, కొనాలని చెప్పి వెళ్ళిపోతావు. బ్యాంక్ వెళ్ళి నేను ఈఎంఐ కట్టేస్తాను అంటే ఇంట్రెస్ట్ లేనివాడు కూడా ఈరోజు బైక్ కొనడం మొదలెడతాడు. సో ఈ రకంగా బ్యాంక్ చేతిలో ఉన్న మనీ నీ చేతిలోకి వచ్చింది, లోన్ రూపంలో వచ్చింది, నీ చేతిలో బ్యాంక్ ఇచ్చిన లోన్ వేసుకుని నువ్వు బైక్ కొనడానికి వెళ్ళిపోయావు. ఇలా మీకు అర్థమైందా? ఈ రకంగా మనీ సప్లై పెరిగినప్పుడు ప్రజల చేతుల్లోకి ఏదో రకంగా మనీ చేరుతుంది. చేరిన మనీ కాస్త ఇట్ విల్ చేజ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, అండ్ ఎక్కువ మనీ తక్కువ గుడ్స్ అండ్ సర్వీసెస్ని చేజ్ చేసినప్పుడు వాటి యొక్క ధరల పెరుగుదలకు అది దారి తీస్తుంది. ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. అర్థమైందా? ఎస్. మరి మనీ సప్లై వల్ల మామూలుగా గ్రోత్ కూడా ఉంటుంది అంటారు. గ్రోత్ ఏ రకంగా ఉంటుందో కూడా చూద్దాం. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది, దిస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి ఏం కావాలి గ్రో అవ్వాలంటే? లోన్ కావాలి. లోను ఎలా ఉంటే ఇండస్ట్రీకి కంఫర్టబుల్గా ఉంటుంది? లో ఇంట్రెస్ట్ రేట్. తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తే కంఫర్టబుల్. మనీ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బ్యాంకులు ఒకరితో ఒకరు పోటీ పడతారు, ప్లస్ జనరల్గా ఎక్కువ మనీ సప్లై ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అది ఇండస్ట్రీకి చాలా ప్లస్ అనమాట. తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి కాబట్టి ఇండస్ట్రీ ఏం చేస్తుంది, న్యూ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తుంది, కొత్త ప్లాంట్స్ పెడుతుంది, ఎక్స్పాన్షన్ ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకని? తక్కువ వడ్డీకి లోన్లు వస్తున్నాయి కాబట్టి. సో మనీ సప్లై ఎక్కువ ఉంటే గ్రోత్కి సపోర్టివ్గా ఉంటుంది, అలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. సమస్య ఏంటి అంటే గ్రోత్కి సపోర్టివ్గా ఉంటుందన్న పాయింట్ మంచిదే, కానీ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుందనే పాయింట్ చెడ్డది. సో ఆర్బీఐకి ఇప్పుడు కత్తి మీద సాము అనమాట. గ్రోత్ కోసం ఆలోచించి ఎక్కువ మనీ సప్లై మెయింటైన్ చేసి తక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేసింది అనుకోండి, అది దేనికి దారితీస్తుంది? ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలని చెప్పి మనీ సప్లై తగ్గించింది అనుకోండి, అది గ్రోత్ని దెబ్బతీసేస్తుంది. సో గ్రోత్ మీద దృష్టి పెట్టాలా, ఇన్ఫ్లేషన్ మీద దృష్టి పెట్టాలనేది ఆర్బీఐకి ఉండే ఒక కత్తి మీద సాము. సో కన్వెన్షనల్ విజ్డమ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఇష్టం వచ్చినట్టు వదిలేయకూడదు, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ కంట్రోల్. దానికోసం ఏం చెప్పారు ఆర్బీఐకి? 2 నుంచి 6% మెయింటైన్ చేయాలి, అంతకంటే 6% పెంచకూడదు ఇన్ఫ్లేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక మ్యాండేట్ ఇచ్చింది. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2 to 6%. అది హెల్దీ. 6% మించిపోయింది అనుకోండి, 6% మించిపోతే ఏమవుతుందంటే పెరిగిన ధరలు ఏం చేస్తాయి, డిమాండ్ ఎఫెక్ట్ చేస్తాయి, డిమాండ్ తగ్గిపోతుంది. ఇక్కడ నీకు తక్కువ లోన్ వచ్చింది, ప్రొడక్షన్ పెంచేసుకున్నావు, బాగానే ఉంది. నువ్వు ప్రొడక్షన్ పెంచితే ఏం లాభం, వస్తువులు డిమాండ్ తగ్గిపోయింది, డిమాండ్ తగ్గిపోతే సేల్స్ తగ్గిపోయాయి, సేల్స్ తగ్గిపోతే ఉన్న ప్రొడక్షనే తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. తక్కువ వడ్డీకి వచ్చింది కదా అని చెప్పి నేను బిజినెస్ పెట్టేస్తానా డిమాండ్ లేకపోతే? అర్థమైందా మీకు? తక్కువ వడ్డీకి లోన్లు వస్తున్నాయి ఒప్పుకుంటా, డిమాండ్ దానివల్ల గ్రోత్ వచ్చేస్తుంది. ఎప్పుడు? వెన్ దెర్ ఈస్ డిమాండ్. అదే ప్రాసెస్లో మనం డిమాండ్ తగలెట్టేసుకుంటే ఈ డిమాండ్ తగిలిపోతే నువ్వు కొత్త బిజినెస్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసి ఏం పీక్కోవడానికి ఉండదు. సో కాబట్టి చివరికి పెరిగిపోయిన ఇన్ఫ్లేషనే గ్రోత్ని తినేస్తుంది అనమాట. అందుకే కత్తి మీద సాము, ఇది ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఆర్బీఐ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ది బ్యాక్గ్రౌండ్. ఇది మీకు అర్థం కావాల్సిన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇది ఉంటే మీకు ఏదైనా ఈజీగా అర్థమవుతుంది. సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ rather belatedly acknowledged that its primary remit is, after all, to ensure ప్రైస్ స్టెబిలిటీ. ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ మీకు ఒక చిన్న అసైన్మెంట్. కింది కామెంట్ సెక్షన్లో మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, దాని హెడ్ ఎవరు, మిగిలిన మెంబర్స్ పేర్లు ఏంటి డీటెయిల్డ్గా రాయండి. ఓకేనా? నెంబర్ ఆఫ్ మెంబర్స్, చైర్మన్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ అండ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది మెంబర్స్. మెన్షన్ దట్. ఇన్ యువర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ బిలేటెడ్లీ అంటే కొంచెం లేట్గా, ఎక్నాలెడ్జ్డ్ అంటే ఒప్పుకుంది. ఏమని? దట్ ఇట్స్ ప్రైమరీ రెమిట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, ప్రధానమైన వాళ్ళ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటట? ఈజ్ టు ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడం, ప్రైసెస్ చెయ్యి దాటిపోకుండా ఉండడం, ధరలు విపరీతంగా పెరిగిపోకుండా ఉండడం.
అది దాని యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఆర్బీఐ ఫైనల్గా కొంచెం లేట్ అయినా సరే యాక్సెప్ట్ చేసింది. గ్రోత్ కోసం అని చెప్పి మనం ప్రైసెస్ని అలా వదిలేయకూడదు, కంట్రోల్ చేయాలని ఇప్పుడు రియలైజ్ అయింది. అడ్రసింగ్ ద మీడియా ఆన్ ఫ్రైడే ఆఫ్టర్ అనౌన్సింగ్ MPC's ఫస్ట్ మానిటరీ పాలసీ రివ్యూ ఆఫ్ ద న్యూ ఫిస్కల్ ఇయర్, RBI Governor Shaktikanta Das was emphatic in stating that in the sequence of priorities, we have now put inflation before growth. Very important. ఎంఫటిక్గా అంటే కొంచెం స్ట్రాంగ్గా, గట్టిగా, సాలిడ్గా, క్లియర్గా, ఫోర్సిబుల్గా చెప్పినట్టు. ఎంఫటిక్గా అంటే అర్థమైందా? ఫోర్సిబుల్గా, స్ట్రాంగ్గా చెప్పినట్టు. ఏం చెప్పాడు ఆయన? ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రయారిటీస్, ఆర్బీఐకి ఉన్న ప్రయారిటీస్లో 2 ప్రయారిటీస్ ఆర్బీఐకి ఉన్నాయి. ఏంటది? ప్రైస్ స్టెబిలిటీ అండ్ గ్రోత్. ఇప్పటి వరకు గ్రోత్ని ప్రయారిటైజ్ చేసి ప్రైస్ స్టెబిలిటీని పక్కన పెట్టారు. ఇప్పుడు ప్రైస్ స్టెబిలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు, గ్రోత్కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ. అది ఆయన ఎప్పుడు చెప్పారంట? ఈ ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫిస్కల్ ఇయర్ యొక్క ఫస్ట్ మానిటరీ పాలసీ రివ్యూ మనకు అయ్యింది ఏప్రిల్లో. అది అవ్వంగానే ఆయన స్ట్రాంగ్గా ఈ మాట చెప్పారు. ఇప్పుడు గ్రోత్ కంటే మేము ఇన్ఫ్లేషన్ మీద దృష్టి పెడతాం. ఇన్ఫ్లేషన్ మీద దృష్టి పెడతామంటే ఏమవుతుంది? మనీ సప్లై ఏమవుతుంది? థింక్ చేయాలి వెంటనే. మనీ సప్లై తగ్గుతూ ఉంటుంది. మనీ సప్లైని తగ్గించడం మొదలు పెడతారనమాట. మోర్ దాన్ 3 years ఆఫ్టర్ ఇట్ ప్రయారిటైజ్డ్ గ్రోత్ ఓవర్ ప్రైస్ స్టెబిలిటీ, రైట్? ఇన్ February 2019 అండ్ వెల్ బిఫోర్ ది ఆన్సెట్ ఆఫ్ COVID-19 పాండమిక్. COVID-19 రాక ముందు నుంచి ఇదే పనిలో ఉన్నారు. గ్రోత్ని పక్కన, మనకి ప్రైస్ స్టెబిలిటీని పక్కన పెట్టి గ్రోత్ కావాలని చెప్పి పరిగెట్టడం మొదలుపెట్టారు. 2019 నుంచే మొదలు పెట్టేశారు. ది ఆర్బీఐ హ్యాస్ పివోటెడ్ బ్యాక్ టు పుట్టింగ్ ది హార్స్ బిఫోర్ ది కార్ట్. పివోటెడ్ బ్యాక్ అంటే చేంజ్ డైరెక్షన్. ఇందాకే చెప్పాను, పివోట్ అనేది నౌన్గా చూసాం, ఇక్కడ వెబ్గా. డైరెక్షన్ని చేంజ్ చేసింది, స్ట్రాటజీని చేంజ్ చేసింది. టు పుట్టింగ్ ద హార్స్ బిఫోర్ ది కార్ట్. చూడండి, ఇది ఒక మంచి ఇడియం అనమాట. మీకు ఎన్ని నేర్చేసుకుంటారో ఒకేసారి. లక్కీ ఫెలోస్. నేను చదువుకునేటప్పుడు ఎవరు చెప్పలేదమ్మా ఇలాగా. పుట్ హార్స్, సారీ, పుట్ కార్ట్ బిఫోర్ హార్స్ అని రాశారనుకోండి. ఒక గుర్రపు బండిలో గుర్రం ముందు ఉండాలా, ఈ వెనకాల ఉన్న కార్ట్ ముందు ఉండాలంటే ఏం చెప్తాం మనం? హార్స్ ముందు ఉండాలి, కార్ట్ వెనక్కి ఉండాలి. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ముందు వెనకది ముందు పెడుతున్నారు, ముందు చేయాల్సింది వెనక చేస్తున్నారు, వెనక చేయాల్సింది ముందు చేస్తున్నారు అని చెప్పేటప్పుడు ఏం చేస్తారు? ఇలా రాస్తారు, పుట్ కార్ట్ బిఫోర్ హార్స్. ఆర్బీఐ కార్ట్ ముందు పెట్టి హార్స్ వెనక్కి పెడుతుంది. అంటే ప్రైస్ స్టెబిలిటీకి ఇంపార్టెన్స్ కూడా గ్రోత్కి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుంది. ప్రైస్ స్టెబిలిటీ ముందు, తర్వాత గ్రోత్ అనేది పాయింట్. అలా కాకుండా ఇలా చేస్తూ వచ్చింది, ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేస్తుంది అని చెప్పి కామెంట్ చేసినప్పుడు ఈ ఇడియంని వాడతారు. ఇక్కడ ఏం రాశారు? పుట్టింగ్ ద హార్స్ బిఫోర్ ది కార్ట్. అంటే ప్రాపర్గా వెళ్తుంది. గుర్రం ముందు, కార్ట్ వెనక. గుర్రం బండిలో బండి వెనక, గుర్రం ముందు. ఇది ప్రాపర్. ఇప్పటి వరకు తప్పుగా వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకొని పద్ధతి మీదకి వచ్చేసింది అని చెప్తున్నారనమాట. బెస్ట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఓన్ వర్డ్స్ ఆన్ మానిటరీ పాలసీ గోల్స్. మీరు ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ చూసినప్పుడు కింద కనిపిస్తుంది మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే చూడండి, ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఏ నెససరీ ప్రీ కండిషన్ టు సస్టైనబుల్ గ్రోత్. సస్టైనబుల్ గ్రోత్ ఉండాలంటే ప్రైస్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. ప్రైసెస్ ఎప్పుడైతే చేయి దాటిపోతాయో దట్ విల్ ఎఫెక్ట్ డిమాండ్ ఎఫెక్ట్ చేస్తే తద్వారా గ్రోత్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో సస్టైనబుల్ గ్రోత్ రావాలి అంటే ముందు ప్రైస్ స్టెబిలిటీ. సో ప్రైస్ స్టెబిలిటీ ముందు, అది హార్స్. సస్టైనబుల్ గ్రోత్ తర్వాత, అది కార్ట్. యూ షుడ్ పుట్ హార్స్ బిఫోర్ కార్ట్ అండ్ నాట్ కార్ట్ బిఫోర్ హార్స్ అని చెప్పి అంటున్నారు. దట్ ఇట్ హస్ టేకెన్ ది అవుట్బ్రేక్ ఆఫ్ వార్ ఇన్ యూరోప్ with its accompanying commodity price shocks to remind the RBI of the imperative centrality of price stability is a salutary reminder that monetary policymakers can ill afford to be complacent when it comes to inflation. ఎన్ని పదాలు వచ్చేసాయో చూడండి, వొకాబులరీ కూడా నేర్చేస్తారు పనులవని. ఇక్కడ చూడండి, దట్ ఇట్ హస్ టేకెన్ ది అవుట్బ్రేక్ ఆఫ్ వార్ ఇన్ యూరోప్. యూరోప్లో వచ్చిన అవుట్బ్రేక్ ఆఫ్ వార్ యూరోప్లో వచ్చింది. విత్ ఇట్స్ అకంపెనీయింగ్ కమోడిటీ ప్రైస్ షాక్స్. కమోడిటీ ప్రైస్ షాక్స్ అంటే అర్థం ఏంటి? ఈ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ మరియు రకరకాల కమోడిటీస్ యొక్క ధరలు సర్రని రైజ్ అయిపోయాయి. యుక్రెయిన్ నుంచి, రష్యా నుంచి వివిధ దేశాలకు వెళ్ళాల్సిన ఎక్స్పోర్ట్లు ఆగిపోయాయి.
షార్టేజ్ వచ్చేసింది, వాటి యొక్క ధరలకి రెక్కలు వచ్చేసాయి, ప్రైసెస్ ఒకసారిగా వచ్చేసాయి. ఈ వార్ వల్ల దాన్ని అకంపెనీ చేస్తూ ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ రావడం అనేది ఆర్బీఐకి గుర్తు చేసింది. ఏం గుర్తు చేసింది? రిమైండ్ అంటే ఏంటి? గుర్తు చేయడం. ఏం గుర్తు చేసిందంట? ఆఫ్ ద ఇంపెరిటివ్ సెంట్రాలిటీ ఆఫ్ ప్రైస్ స్టెబిలిటీ. అంటే ఇంపెరిటివ్ అంటే ఇంపార్టెంట్, సెంట్రాలిటీ అంటే ద మోస్ట్ ఇంపార్టెన్స్ దట్ ప్రైస్ స్టెబిలిటీ హ్యాజ్. ప్రైస్ స్టెబిలిటీ అనేది సెంట్రల్ థింగ్, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ఆర్బీఐకి గుర్తు రావడానికి, గుర్తు చేయడానికి చివరికి యూరోప్లో వారు, దాని ద్వారా వచ్చే ప్రైస్ షాక్స్, వీటి వల్ల ఆర్బీఐకి జ్ఞానోదయం అయింది. మళ్ళీ ఆర్బీఐకి బల్బు వెలిగింది, గుర్తొచ్చింది అని అంటున్నారు. ఓకేనా? ఇలా గుర్తు రావడం ఏదైతే ఉందో ఈజ్ సాల్యుటరీ రిమైండర్. సాల్యుటరీ అంటే మనకి హెల్ప్ చేసే, ఆరోగ్యకరమైన, హెల్దీ రిమైండర్ దట్ మానిటరీ పాలసీ మేకర్స్ కెన్ ఇల్ ఎఫర్డ్ టు బీ కాంప్లసెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ విషయంలో అలసత్వం పాటించకూడదు. కాంప్లసెంట్ అంటే పర్లేదులే, ఓకే, ఎర్లీగా సాటిస్ఫై అయిపోవడం. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు చదవడం మొదలుపెట్టావు, ఇవాళేమో 5 గంటలు చదువుదామని కూర్చున్నావు, 1 గంట చదివేసరికి చాలా చదివేశాను రా, ఇవాళ రిలాక్స్ అయిపోదాం, ఏం కాదులే. వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ టు? యు ఆర్ గెటింగ్ ఇన్ టు కాంప్లసెన్సీ. పర్లేదులే అంటే సీరియస్నెస్ తగ్గిపోవడం, కాంప్లసెంట్ అయిపోవడం, ఈజీగా సాటిస్ఫై అయిపోవడం. ఇన్ఫ్లేషన్ విషయంలో ఆర్బీఐ కూడా ఇన్ఫ్లేషన్ ఏం చెయ్యదులే, పర్లేదులే, ఒక మాదిరిగా 6% వరకు ఉంది కదా, 5.7గా వచ్చింది, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో దాన్ని ఈజీగా ఇట్ టుక్ ఇట్ ఈజీలీ. అలా తీసుకోవడం అనేది మంచిది కాదు. కెన్ ఇల్ ఎఫర్డ్, అలా చెయ్యలేదు, అలా చెయ్యకూడదు, అలా చేస్తే చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి, పర్యవసానాలకి అది దారి తీస్తుంది, అది చాలా తప్పుడు పర్యవసానాలకి అది దారి తీస్తుంది. మరి అలా వెళ్ళకూడదంటే ఏం చేయాలి? ప్రైస్ స్టెబిలిటీ ఉండాలి. ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ద సెంట్రల్ థింగ్. అది అర్థం అవ్వడానికి, ఆర్బీఐకి ఆ విషయం అర్థం కావడానికి ఒక వారు, దాంతోపాటు కమోడిటీ ప్రైసెస్కి రెక్కలు రావడం అవసరమైందనమాట. అలా వస్తే కానీ ఆర్బీఐకి అర్థం కాలేదని చెప్పి రాశారు ఇక్కడ. లెస్ దాన్ 2 months ఆఫ్టర్ ఇట్ రాదర్ సాంగ్విన్లీ ప్రొజెక్టెడ్ ఇన్ఫ్లేషన్ టు యావరేజ్ 4.5%. సాంగ్విన్ అంటే ఆప్టిమిస్టిక్లీ, చాలా పాజిటివ్గా ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్లో 4.5% ఉంటుందని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఇచ్చేసింది 2 months బ్యాక్. ది ఎంపీసీ has raised the forecast by a substantial 120 basis points to 5.7%. ఇప్పుడేముంటుంది? 120 basis pointsని రైజ్ చేసింది. 120 basis points అంటే 1.2%. 100 basis points ఈజ్ 1% అనమాట. సో దీనికి 1.2 కలపండి, ఎంత అయింది? 5.7 అయింది. 5.7% ఉండబోతుంది ఇన్ఫ్లేషన్, అంటే చాలా ఎక్కువగా ఉండబోతుందని ఇప్పుడు ఆర్బీఐ తన ప్రొజెక్షన్ని మార్చింది. ఇట్ హెస్ చేంజ్డ్ ది ప్రొజెక్షన్. అనమాట. అండ్ దిస్ ఈవెన్ యాజ్ ఇట్ కట్ ఇట్స్ ఎర్లియర్ ప్రొజెక్షన్ ఫర్ రియల్ జీడిపి గ్రోత్ ఇన్ ది కరెంట్ ఫిస్కల్ బై 60 basis points టు 7.2%. ఒక పక్క ఇన్ఫ్లేషన్ ఏమో 4.5% ఉంటుందని చెప్పింది, కాస్త 5.7 అని చెప్పింది. ఇంకో పక్క ఏముంటుంది? జీడిపి గ్రోత్ 7.2%కి తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కువ వస్తుందని చెప్పారు. 60% అంతా 60 basis points అంటే 0.6%. ఇంతకుముందు ఏం చెప్పిందంటే 7.8% జీడిపి గ్రోత్ ఉంటుందని ప్రొజెక్ట్ చేసింది, తగ్గించేసి ఇప్పుడు 7.2% ఉంటుంది అని చెప్పి చెప్తుంది. అంటే జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ తగ్గింది, ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ ఏమో పెరిగింది. ది ఆర్బీఐ ఆల్సో మేడ్ ఇట్ క్లియర్ దట్ while it had left benchmark interest rates and its accommodative policy stands unchanged for now, ఇంట్రెస్ట్ రేట్స్ని కెలకలేదు, వడ్డీ రేట్లు ఏమీ పెంచలేదు, ఆ రెపో రేటు, రివర్స్ రెపో రేటు వీటిని పెంచకుండా ఉంచింది. అట్ ద సేమ్ టైం ఇంకా ఏం చేసింది? అండ్ అకామిడేటివ్ పాలసీని కూడా ప్రస్తుతానికి మార్చలేదు. అకామిడేటివ్ అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండే పాలసీని ప్రస్తుతానికి అలాగే ఉంచుతున్నాం. అంటే మనీ సప్లైని సడన్గా మేము తగ్గించట్లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించట్లేదు. కాకపోతే ద టైమ్ హ్యాడ్ కమ్ టు కమెన్స్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. ఈ అకామిడేటివ్ పాలసీని మెల్లమెల్లగా వెనక్కి తీయాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి ఆర్బీఐ చెప్పింది. అంటే యాజ్ ఆఫ్ నౌ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగలేదు, యాజ్ ఆఫ్ నౌ మనీ సప్లై తగ్గలేదు, ప్రస్తుతానికైతే ఏ మార్పు లేదు. కానీ ఆ సమయం ఆసన్నమైంది. అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ వచ్చినప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ టు గో అప్, వీ కెన్ ఎక్స్పెక్ట్ మనీ సప్లై టు గో డౌన్, విచ్ మీన్స్ ఇదంతా ఎందుకు? ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి. ఇది ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకునేటట్టుగా కనిపిస్తోందని చెప్పారు. టు బీ ష్యూర్
Russia's invasion of Ukraine was still 2 weeks into the future the last time RBI's rate setting panel finalized its policy review. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ పాలసీ రివ్యూ జరుగుతుంటుంది. 2 నెలల క్రితం వీళ్ళు పాలసీ రివ్యూ చేసినప్పటికీ ఇంకా రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా స్టార్ట్ కాల, ఇంకో 2 వారాల్లో స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు పాలసీ రివ్యూ జరిగింది. అది అప్పుడు జరిగింది, రైట్. అండ్ yet the price of crude oil, which Mr. Das cited as the key factor that had necessitated the revision of inflation projection and the pivot, had already been on the boil since December. అయితే చూడండి, ఇక్కడ క్రూడ్ ఆయిల్ పెరిగిపోవడం అనేది యుక్రెయిన్ వార్ వచ్చిన తర్వాతే జరిగిందా అంటే కాదు. డిసెంబర్ నుంచే ఇట్ వాజ్ ఆన్ ది బాయిల్. ఆన్ ది బాయిల్ అంటే రైజ్ అవుతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. డిసెంబర్ నుంచే పెరుగుతుంది. అంటే ఫిబ్రవరిలో వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పటికే క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ పెరుగుతూ ఉంది. ఏదో ఇప్పుడు యుక్రెయిన్ వార్ వల్లే సడన్గా పెరిగిపోయింది అనడానికి, ఇప్పుడు కూడా పెరిగింది కాదనట్లేదు, కానీ దానికంటే ముందు కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఈయన, యుక్రెయిన్ వార్ వచ్చాక ధరలు బాగా పెరిగిపోయాయి అని దాని కారణంగా చూపుతూ, సైట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ, సిఐటి సైట్ అంటే టు షో యాజ్ రీజన్, దాని కారణంగా చూపుతూ ఆయన ఇప్పుడు మేము ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ రివైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నెసెసిటేట్ ఆ అవసరాన్ని తీసుకొచ్చింది. అండ్ ద పివట్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్కి అది దారితీసింది. డైరెక్షన్ చేంజ్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ రివైజ్ చేయడానికి అవసరం ఎందుకు వచ్చింది, క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోవడం వల్లని ఆయనకి చెప్పారనమాట. అయితే ఈరోజు పెరిగిపోయింది కాదు, అది డిసెంబర్ నుంచి పెరుగుతూనే ఉంది, కానీ మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటాం అంటున్నారు అని చెప్పి స్టేట్మెంట్ మీనింగ్. ఇన్ఫ్యాక్ట్ ద లోన్ డిసెంటర్ on the MPC on the issue of policy stance in February, Jayant Verma had stressed the need to look ahead at the likely state of economy at least 3 to 4 quarters later and shift to a neutral stance given that monetary policy acts with a lag. ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటే ఒక ఆయన జయంత్ వర్మ, వీళ్ళు ఓటింగ్ వేసుకుంటారు, ఏం చేద్దాం, అకామిడేటివ్ స్టాన్స్ మెయింటైన్ చేద్దామా, న్యూట్రల్ స్టాన్స్కి వచ్చేద్దామా అని. ఆయనేమో వాళ్ళందరూ అకామిడేటివ్ స్టాన్స్, అకామిడేటివ్ అంటే ఇండస్ట్రీకి అనుకూలంగా ఉందామని వాళ్ళు చెప్పినప్పటికీ ఈయన మాత్రం డిసెంట్ చేశారు. డిసెంట్ అంటే విభేదించడం. ఉన్న 6 ఈయన ఒక్కడే లోన్ డిసెంటర్, హీఈస్ ద ఓన్లీ వన్ హూ అబ్జెక్టెడ్, who dissented with the remaining members of monetary policy committee. కాకపోతే ఈయన మాట చెల్లలేదు, ఎందుకంటే మెజారిటీ ఒక మాట మీద ఉన్నారు, ఈయన ఒక్కడే వేరే మాట మీద ఉన్నాడు. కాబట్టి ఈయన ఏమన్నాడంటే మనం అకామిడేటివ్ నుంచి న్యూట్రల్కి మారాలి, ఎందుకంటే మీరు ఈరోజు మారిస్తే వెంటనే ఇవాళ మీరు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారనుకోండి, ఇమీడియట్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోదు. ఈరోజు మీరు మనీ సప్లై తగ్గించారనుకోండి, ఇమీడియట్గా ఇన్ఫ్లేషన్ దారిలోకి రాదు. ఇట్ టేక్స్ కనీసం 3 to 4 quarters పడుతుంది, టైం పడుతుంది. మానిటరీ పాలసీ డెసిషన్స్ ఇమీడియట్గా మనం తీసుకున్నా దాని ఇంపాక్ట్ పడడానికి టైం పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడే స్టార్ట్ చేద్దాము, ఒక 3-4 quarters తర్వాత ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈరోజే స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన అప్పుడే అన్నారు. సో దెర్ ఇస్ ఎ నీడ్ టు లుక్ అహెడ్ అని చెప్పి ఆయన అనడం జరిగింది. ది ఆర్బీఐస్ డిప్యూటీ గవర్నర్ ఓవర్సీయింగ్ మానిటరీ పాలసీ మైఖేల్ పాత్రా, ఈయనేమన్నాడు, హ్యాడ్ ఆన్ ది అదర్ హ్యాండ్ at the last MPC meeting starkly అంటే clearly warned that central banks have a choice, either accept higher inflation for some time or be prepared to be accountable for destroying demand. మైకేల్ పాత్రా క్లియర్గా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ది వరల్డ్, మన ఇండియాలో ఆర్బీఐ, దే హ్యావ్ ఎ చాయిస్, వాళ్ళకు ఒక చాయిస్ ఉంది. ఏంటది, ఎయిదర్ యాక్సెప్ట్ హైయర్ ఇన్ఫ్లేషన్ ఫర్ సమ్ టైమ్, కొంత ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయడం, లేదా బీ ప్రిపేర్డ్ టు బి అకౌంటబుల్ ఫర్ డెస్ట్రాయింగ్ డిమాండ్. ఎప్పుడైతే మీకు చూడండి ఇక్కడ, బీ ప్రిపేర్డ్ టు బి అకౌంటబుల్, డిమాండ్ని డెస్ట్రాయ్ చేసినందుకు అకౌంటబుల్గా ఉండాలి. ఏదన్నా చేయాలి, ఇదన్నా చేయాలి. మీకు ఈ రెండిట్లో ఏం చేస్తారో ఆలోచించుకోండి. అర్థమవుతుంది? అకౌంటబుల్ అంటే అర్థం ఏంటి, బాధ్యత వహించడం, జవాబుదారీగా ఉండడం. మీ వల్ల డిమాండ్ డిస్ట్రాయ్ అయితే దానికి మీరు బాధ్యత వహించాలి, లేదా కొంచెం ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా సరే కొంతకాలం యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. విత్ ది ఆర్బీఐస్ ఓన్ క్వార్టర్లీ ప్రొజెక్షన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్ నౌ ప్రిసైజింగ్ అంటే ప్రిడిక్టింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ ఎ పాలసీ ఫెయిల్యూర్. ప్రిసైజ్ అంటే జనరల్గా ప్రిడిక్ట్ సంథింగ్ అన్ప్లెజెంట్, మంచిది కాదు, పాజిటివ్ కాదు, నెగిటివ్ ప్రిడిక్ట్ చేయడానికి ప్రిసైజ్ అనే పదం వాడతారు. Presaging the possibility of a policy failure by way of 3 consecutive quarters of inflation above 6% upper bound, policymakers have clearly realized any further delay in changing tack would risk leaving the economy with neither growth nor price stability. చూసారా ఇక్కడ ఏం రాశారు, విత్ ది ఆర్బీఐస్ ఓన్ క్వార్టర్లీ ప్రొజెక్షన్స్. వాళ్ళ క్వార్టర్లీ యాన్యువల్ రిపోర్ట్లు ఇస్తుంటారు, ఆ రిపోర్ట్లో ప్రొజెక్షన్స్ ఇస్తారు. దేనికోసం, ఇన్ఫ్లేషన్ కోసం.
అందులో ఏం చెప్పారు, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ పాలసీ ఫెయిల్యూర్, మానిటరీ పాలసీ ఫెయిల్యూర్ పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎప్పుడు వరుసగా 3 quarters 6% దాటిపోయింది అనుకోండి ఇన్ఫ్లేషన్, దట్ మీన్స్ మానిటరీ పాలసీ హ్యాజ్ ఫెయిల్డ్ ఇన్ ఇట్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. తన ఆబ్జెక్టివ్లో ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయ్యిందని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఫెయిల్ అయితే. సో ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. సో పాలసీ మేకర్స్ హ్యావ్ క్లియర్లీ రియలైజ్డ్, వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఏమని, దట్ ఎనీ ఫర్దర్ డిలే ఇన్ చేంజింగ్ ట్యాక్ అంటే ఒక స్ట్రాటజీ లేదా ఒక వన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇప్పుడు ఈ ట్యాక్ని మీరు ట్యాక్ అని గూగుల్ చేస్తే లేకపోతే డిక్షనరీలో చూస్తే నేను చెప్పిన మీనింగ్ వెంటనే కనపడదు, వెతగ్గా లోపల కనపడుతుంది. చాలామంది మీరు చెప్పింది అక్కడ లేదు సార్ అనుకుంటారు, అక్కడ లేనివేవి చెప్పను నేను. అన్ని డిక్షనరీల్లో అన్ని మీనింగ్లు కూడా ఉండవు, చాలామందికి ఈ విషయం తెలీదు. డిక్షనరీలో ఏదుంటే అదే ఫైనల్ అనుకుంటారు. కొన్నిసార్లు ఈవెన్ డిక్షనరీస్ ఆల్సో ఫెయిల్ టు మెన్షన్ ఆల్ ది మీనింగ్స్ దట్ ఎ వర్డ్ హ్యాస్. అందుకే మనకు అనుకున్న మీనింగ్ వచ్చేంత వరకు 4-5 డిక్షనరీలు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక డిక్షనరీలో ఆ మీనింగ్ అనేది ఉంటుంది. మీనింగ్ లేకుండా ఏ ఆధార్ కూడా రాయరు. ఇక్కడ ట్యాక్ అంటే మీనింగ్ ఏంటి, ఏ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అంటే ఒక స్ట్రాటజీ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇంకా ఆర్బీఐ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్లో మార్పు తీసుకురాకపోతే, ఇంకా డిలే చేస్తే అదేమవుతుంది, ఎకానమీలో అటు ప్రైస్ స్టెబిలిటీ ఉండదు, చివరికి గ్రోత్ కూడా ఉండదు. అటు ధరలు అదుపు అయిపోతాయి, గ్రోత్ కూడా రెండూ పోయి అటు ఇటు కాకుండా అయిపోయే పరిస్థితికి అది దారి తీస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. సో బ్యూటిఫుల్లీ రిటర్న్ ప్యాసేజ్ అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాలి, అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని అర్థం అనమాట. ఓకేనా. మరి ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ మీకు ఏమైనా భయంలాగా అనిపిస్తే, బేసిక్గా అన్ని సబ్జెక్ట్స్లోకి ఉన్న 4 తక్కువ సిలబస్, ఈజియెస్ట్ అమాంగ్ ఆల్ 4 ఈ 4 నన్ను అడిగితే ఎకానమీ. ఎందుకు ఈజీ అంటే ఎకానమీ ఈజ్ కంప్లీట్లీ కాన్సెప్చువల్. కాన్సెప్ట్స్ బాగా అర్థమైతే అయిపోయింది, బట్టి కొట్టాల్సిన పని ఉండదు. హిస్టరీ మీకు ఎంత బాగా అర్థమైనా సరే బట్టి కొట్టాల్సి ఉంటుంది. పాలిటీ ఎంత బాగా అర్థమైనా సరే కొంతలో కొంత అయినా సరే మీరు ఆర్టికల్స్ కొని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీకి సిలబస్ చాలా ఎక్కువ, జాగ్రఫీలో బట్టి కొట్టాల్సిన పని ఉంటుంది కానీ సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని కంపారిటివ్గా ఈ 4 సబ్జెక్ట్స్లో కూడా ఎకానమీ ఈజీ అని నా ఫీలింగ్. అయితే ఎకానమీ డిఫికల్ట్ అని ఎందుకు ఫీల్ అవుతారంటే కాన్సెప్ట్స్ అర్థం కాక, ఇంటర్లింకేజెస్ అర్థం కాక. మరి నేను ఉన్నానుగా, మీకు ఏ భయం పడక్కర్లేదు. ప్రశాంతంగా ఎకానమీని మనం ఈజియెస్ట్ సబ్జెక్ట్గా మార్చేసుకుందాం, మనం ఎకానమీనే స్ట్రెంత్గా మార్చేసుకుందాం. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఎంత ఫీజు కట్టాలి సార్? కేవలం 5,000 కట్టండి. సార్ ఎకానమీ మీకు ఆల్రెడీ కంఫర్టబుల్ అయిపోయాం, బట్ ఐ వాంట్ హిస్టరీ, ఎస్. ఐ వాంట్ పాలిటీ, ఎస్. జోగ్రఫీ, మీకు ఏది కావాలన్నా కేవలం 5,000 పే చేసి జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ మాకు కనిపిస్తుంది. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది, కాల్ చేయండి మేడంకి, జాయిన్ అయిపోండి. ఫైనల్గా ఇంగ్లీష్ క్లాసులు ఎవరైనా కావాలి అనుకుంటే శ్యామ్ సారు నేను ఇద్దరం చెప్తాము. బేసిక్స్ క్లాసెస్ అన్నీ శ్యామ్ సార్ చెప్తారు. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎస్పెషల్లీ CSATకి ప్లస్ ఆ బ్యాంక్ మెయిన్స్కి వచ్చే హయ్యర్ లెవెల్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి నేను డీల్ చేస్తాను. క్రిటికల్ రీజనింగ్, సమ్మరీ చేయడం, ఇలాంటివన్నీ నేను చెప్తానమాట. సో ఎంత ఫీజు? కేవలం 2,000 మాత్రమే. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మీ క్లాసులు వస్తాయి. కొన్ని రోజులు సార్ తీసుకుంటారు, కొన్ని రోజులు నేను తీసుకుంటాను. ఫీజు మీరు కట్టాల్సింది కేవలం 2,000. ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.